హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ, మన ప్రజలపై పాకిస్తాన్ ఉగ్రవాద దాడి తరువాత సైన్యం తిరిగి దాడి చేస్తుంటే ఒక ట్వీట్ ద్వారా ఎలాంటి చర్చలు లేకుండా ఎందుకు ఆపారో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. పహల్గాం సంఘటన తరువాత దేశమంతా రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వంకి సంఘీభావం చెప్తూ కఠిన చర్యలు ఉండాలని కక్ష సాధింపుగా వివక్షపూరితంగా ఆ ఘటన దేశాన్ని కదిలించివేసింది. ముక్తకంఠంతో దేశ ప్రజలు ఆ దాడిని ఖండించింది. సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా మన త్రివిధ దళాలను హర్షిస్తూ అభినందనలు తెలిపారు. మన సైన్యం చేసిన పోరాటం, మనకి జరిగిన అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చక ముందే ఒక ట్వీట్తో విరమణ చేశారు. యుద్ధాన్ని ఒక ట్వీట్తో విరమించి దేశ సౌత్రభౌమత్రానికి ప్రశ్నార్థకంగా చేశారు. ఇప్పుడు దేశమంతా ఇందిరా గాంధీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ ఆనాడు మా దేశ సమస్య పరిష్కారం చేసుకోగలం, బయటి దేశాలు ఇందులో భాగస్వామ్యం అవసరం లేదని ఆమె తెలిపారు. రాజకీయ నాయకుడిగా కాకుండా భారతీయుడిగా మాట్లాడుతున్న ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. దేశ ప్రజల ఆవేదన చెప్తున్నా. మనం ఊచకోతకు గురై దాయాది దేశాన్ని కట్టడి చేసే లోపల మాటలకే పరిమితమై చర్యలు ఒక ట్వీట్తో ఆగిపోయాయని ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది. ఆనాడు సైనికులను చంపితే అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మౌనంగా ఎందుకు ఉన్నారు? అసమర్థుడువా, నాది మోదీ, నాది 56 ఇంచుల ఛాతీ అని చెప్పిన ప్రధాని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేశ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి మద్దతుగా ర్యాలీలు చేపట్టాం. భారత ఆర్మీకి మా శాసన సభ్యుల నెల జీతం ఇచ్చింది మా ప్రభుత్వం. జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గఢ్ భారత ప్రభుత్వం తీసుకునేకి చర్యలకు మేము మద్దతు ఇచ్చామని తెలిపారు. దేశాన్ని అవమానపరిచే విధంగా ఒక ట్వీట్తో ఆగిపోయింది. దేశ ప్రజలను కలిచివేసింది. డామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి నిన్న త్రివిధ దళాలుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేము ఎక్కడెక్కడ అటాక్ చేశామో చెప్పే ప్రయత్నం చేశారు. సరిహద్దును కాపాడుకోవడంలో ఎలాంటి రాజకీయాలు లేవు. సరిహద్దు భద్రతాపై భారతదేశమంతా ముక్తకంఠంతో ఐక్యంగా ఉంటుంది. దేశ సార్వభౌమత్వంపై రాజకీయాలు లేవు. గతంలో మోడీ అనేక రకాలుగా మన్మోహన్ సింగ్ను అవమానపరిచారు. పహల్గాం సంఘటన తర్వాత దేశ భద్రత కోసం తీసుకున్న చర్యలు పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నట్టు మనకి జరిగిన నష్టం పార్లమెంట్ వేదికగా చర్చ జరగాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అడుగుతున్నారు. ప్రధాన మంత్రి అంత దమ్మున్న వ్యక్తి అయితే పార్లమెంట్లో చర్చకు పిలవండి. ట్రంప్ ట్వీట్కి ఎందుకు ఆపాల్సి తెలుసా? వచ్చింది దేశ ప్రజలకు చెప్పాలి. పహల్గాంలో చనిపోయిన వారి తల్లుల ఆత్మ క్షీభిస్తుంది. కాల్పుల విరమణ ప్రకటన చేసిన 4 గంటల్లోనే కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే మీరు ఏం చేశారు? భారతీయుడుగా నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే బాధ అనిపిస్తుంది. పహల్గాం దాడి మేం కూడా ముక్తకంఠంతో ఈ దాడి పాకిస్తాన్ చేసిందని చెప్పారు. దేశమంతా ఐక్యంగా ఉంది. రాజకీయ నాయకుడిగా కాదు, ఒక భారత పౌరుడిగా ఆవేదన చెందుతున్నా. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలు మళ్లీ అడుగుతున్నా. పహల్గాం దాడి పాకిస్తాన్ చేసిందని ఒప్పుకున్న తరువాత కూడా మీరు ఏం చేశారు? మనకి జరిగిన నష్టం, వాళ్లకి జరిగిన నష్టాన్ని దేశ ప్రజలకు చెప్పాలి. లోకసభ, రాజ్యసభలో చెప్పాలి. అప్పుడే విశ్వాసం ఉంటుంది. మన అంతర్గతంగా దాయాది దేశం మనపై దాడి చేస్తే ఎలాంటి చర్చ లేకుండా వాళ్లు యుద్ధ విరమణ ప్రకటిస్తే మన సైనికులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా? ఎలాంటి చర్చ లేకుండా ట్వీట్ ద్వారా యుద్ధ విరమణ ప్రకటిస్తే దేశ సైనికులు ఇబ్బందులు పడ్డారో దేశం మొత్తం ఆవేదన చెందుతుంది. ఇంతమంది చనిపోయిన ఎందుకు మౌనంగా ఉన్నారని దేశమంతా ప్రశ్నిస్తుంది. దేశ ప్రజలందరికీ మోడీ సమాధానం చెప్పాలి. ఒక భారతీయుడిగా దేశ ప్రధానిని అడుగుతున్నా. దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతోటి భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. కక్ష సాధింపుగా, వివక్షపూరితంగా ఏరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా మొత్తం దేశం కదిలించి వేసింది ఆ సంఘటన. మన మిలిటరీ దళాలను, త్రివిధ దళాలను అభినందిస్తూ
దేశం మొత్తంగా వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా హర్షించి వారికి అభినందనలు చెప్పినారు. కానీ మన సైనికులు చేసిన పోరాటం, మనకు జరిగినటువంటి అవమానం, ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా మిగిల్చినారు. ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అందరూ. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం, బయట దేశ సమస్య ఇందులో భాగస్వామ్యం అవసరం లేదనేటువంటి మాటలు ఇవాళ అన్నీ కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తూ ఉన్నాయి. మనం అందరం ఇలా రాజకీయాలు, నేను భారతీయుడిగా మాట్లాడుతూ ఉన్నా, ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, కానీ ప్రజల యొక్క ఆవేదన, మనం ఊచకోతకు గురై మనం దయాది దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలకే పరిమితమైనం, చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఆగిపోయినాయి ఏంది అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడతా ఉంది. ఉదాహరణకు ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను చంపితే ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనం ఎందుకున్నది, అసమర్థుడివా, నాది 56 ఇంచుల ఛాతీ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అలా ఏం మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీకి సంఘీభావం చెప్తూ ర్యాలీలుగా చేస్తూ వారికి ఒక సంఘీభావంగా అందరం కూడా రాష్ట్రమంతా వాళ్ళ వెంట నిలిచింది. శాసనసభ్యులుగా మిలిటరీకి సంబంధించినటువంటి బాధితులకు నెల జీతం ఇచ్చింది మా ప్రభుత్వం. ఎక్కడ కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి స్థాయిలో మేము సంఘీభావం చెప్తామని చెప్పినారు. కానీ ఒక ట్విట్టర్ చిన్నపిల్లలు ఆడుకుంటే స్టాచ్యూ అనగానే ఎట్లయితే నిలిచిపోతామో అట్లా నిలిచిపోవడం దేశ ప్రజలందరినీ కలిసి వేసింది. దానికి నిన్న డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి త్రివిధ దళపతులను, దేశంలో ఎన్నడూ లేదు ఇట్లా, ప్రెస్ కాన్ఫరెన్స్ 2-3 గంటలు సాయంత్రం చేస్తూ మేము ఇక్కడిక్కడ అటాక్ చేసినామని వాళ్ళు చూపెట్టుకొని ప్రజల ముందు ఏదో తెల్లముఖం వేసుకోవాలనేది ప్రయత్నం చేసి నిన్న. సరిహద్దుకు సంబంధించిన విషయంలో కూడా రాజకీయాలు లేవు. సరిహద్దు భద్రతకు సంబంధించిన భారతదేశం అంతా ముక్త కట్టలతోటి ఐక్యంగా ఉంటుంది. ఈ దేశ ఆత్మగౌరవం, దేశ ప్రజలకు సంబంధించిన సార్వభౌమత్వానికి సంబంధించి రాజకీయాలు లేవు. గతంలో ఇదే నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ను అనేక రకాలుగా అవమానపరిచి మై చెప్పనించిగా ఛాతీ హూ అని చెప్పినటువంటి పరిస్థితులలో ఇలా జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలందరినీ కూడా అవమానపరిచే దిశలో ఉన్నాయనేటువంటి మాట. అందుకే యుద్ధము, పహల్గాం సంఘటన, దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బయట పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా మనకు జరిగినటువంటి నష్టము, ఎంతమంది సైనికులు చనిపోయారు, అన్నీ కూడా పార్లమెంటు వేదికగా చర్చ జరగాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కోరుతా ఉన్నారు. ప్రధానమంత్రి గారు నిజంగా రాజకీయాలకు అతీతంగా ఈ దేశ సరిహద్దు భద్రతకు సంబంధించి అంత దమ్మున్నటువంటి వ్యక్తి అయ్యేది ఉంటే పార్లమెంటు చర్చకి పిలవండి, జరిగినటువంటి అంశాలు దేశ ప్రజల ముందు ఉంచండి. ఏ పరిస్థితులలో ట్రంప్ ట్విట్టర్కు విరమణ పాటించాల్సి వచ్చిందో చెప్పండి. పహల్గాం చనిపోయినటువంటి ఆ తల్లులందరి యొక్క ఆత్మశోధన ఎందుకు నిలిపివేయబడ్డది, ఎందుకు దీనికి సంబంధించినటువంటి కాల్పుల విరమణ ప్రకటించిన 4 గంటలనే వాళ్ళు కాల్పులు చేస్తే కూడా మీరు మళ్ళీ ఒక్కసారి వస్తే ఒక సామెత ఉంది, ఎందుకంటే నన్ను కొడుతూ ఊకుంటానా, మా నాయనను కొడుతూ ఊకుంటానా, మా అన్నను కొడుతూ ఊకుంటానా, అరే నన్ను కూడా కొడతాను, నన్ను కొడితే నేను ఊకుంటున్నా అని ఆఖరి ఊకున్న కాడికి వచ్చింది ఇలా లెక్క. ఇంతకంటే అన్యాయం లేదు. ఇలా నేను మరొకసారి చెప్తున్నా, భారతీయుడుగా నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే
మన పహల్గాం జరిగిన సంఘటన రోజు ఈ దేశంలో ప్రజలందరూ ఎంత కసిగా ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇది పాకిస్తాన్ దుశ్చర్యను సీరియస్గా ఖండించేయడంతో ఐక్యత వచ్చింది దేశంలో ఇవాళ. ఇటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఈ రాజకీయాల్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడి కంటే ఎక్కువగా, మంత్రి కంటే ఎక్కువగా భారతీయుడిగా నేను ఇలా అడుగుతాను. ఇలా దేశ ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతా ఉన్నాం. దేశంలో పార్లమెంటు మన ప్రజాస్వామిక వేదిక జరిగిన పరిణామాలు అంతర్జాతీయంగా ఎందుకు విరమణ చేయాల్సి వచ్చింది? పహల్గాం సంబంధించి జరిగిన సంఘటన పాకిస్తానే చేసినందుకు ఒప్పుకున్న తర్వాత కూడా ఏం పశ్చాత్తాపం జరిగింది, మనకు జరిగిన నష్టమైంది, వాళ్ళకేం నష్టం చేయగలిగిన అనేటువంటి దేశ ప్రజల ముందర ముఖ చిత్రం ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న త్రివిధ దళపతులు ఏ మీడియా కాన్ఫరెన్స్లో చెప్పిన అంశాలే ఉన్నాయో అదే ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థ అయినటువంటి లోక్సభలో కూడా చెప్తే, రాజ్యసభలో కూడా చెప్తే అప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంటుంది. దేశ ప్రజలందరిది ఒకటే బాధ, మన అంతర్గతంగా మన దాయాది దేశం మనపై దాడి చేసి అంతర్జాతీయ